బెజవాడలో కేసీఆర్ బ్రదర్స్ మధ్య మరోసారి రాజుకున్న వివాదం పొలిటికల్ గా ప్రకంపనలు రేపుతుంది. సో 2 సార్లు ఎంపీగా గెలిచిన అన్న నానిని గత ఎన్నికల్లో మొదటి ప్రయత్నంలో ఓడించి రికార్డు మెజారిటీతో పాగా వేశారు తమ్ముడు కేసీఆర్ చిన్ని. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఈ అన్నదమ్ముల మధ్య వివాదం 2024 ఎన్నికలకు ముందు బయటపడింది. నాని ఎంపీగా ఉన్నప్పుడే టీడీపీలో యాక్టివ్ అయిపోయి ఆయనకు పక్కలో బల్లంగా మారారు చిన్ని. చివరికి ఇద్దరి మధ్య కేసులు సవాళ్ల వరకు వెళ్ళింది వ్యవహారం. ఇక ఎన్నికల్లో అన్న వైసీపీ నుంచి తమ్ముడు టీడీపీ తరఫున తలబడి పరస్పర ఆరోపణలతో మరింత హీట్ పెంచారు విజయవాడ పాలిటిక్స్ లో. చివరికి ఎంపీగా చిన్ని ఎన్నికవడంతో నాని ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. సో మాట ఎక్కడితో ఆగి ఉంటే అది వేరే సంగతి. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ఉర్సా క్లస్టర్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుల వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చి దాన్ని తమ్ముడు ఎంపీ చిన్నికి ముడిపెడుతూ నాని చేసిన ఎక్స్ మెసేజ్లు ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్ లో సమ్మర్ సెగల్ రేపుతున్నాయి. ఉర్సా కంపెనీపై ఆరోపణలతో మొదలైన ట్వీట్ వార్ వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. ఉర్సా కంపెనీ డైరెక్టర్ గా ఉన్న అబ్బూరి సతీష్ ఎంపీ కేసినేని చిన్నికి సహచరుడని, విశాఖలో భూములను కొట్టేయడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారని నాని మొదట ట్వీట్ చేయడంతో రచ్చ స్టార్ట్ అయింది. దీంతో పాటు గతంలో 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సతీష్ భాగస్వామిగా ఉన్నాడని, ఈ సంస్థ అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిందని ఆరోపించారు. ఉర్సా వెనుక కేసినేని చిన్ని హస్తం ఉందని ఆయనపై నేరుగా ట్వీట్ ఆరోపణలు చేశారు నాని. సో దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఎంపీ. 1991 నుంచి 2010 వరకు కేసినేని టూర్స్ అండ్ ట్రావెల్స్ లో భాగస్వామిగా ఉన్న అబ్బూరి సతీష్ సోదరుడు అబ్బూరి రామకృష్ణ ఉన్నారని, వ్యాపార భాగస్వామ్యంలో తలెత్తిన విభేదాలతో ఆయనకు లెక్కలు కూడా చూపించలేదని నాని కౌంటర్ ఇచ్చారు తమ్ముడు. సో తన వ్యాపార భాగస్వాములతో వివాదాలను ఉర్సాతో ముడిపెట్టి రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటున్న సైకో నానికి చిప్పు దొబ్బిందంటూ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చారు చిన్ని. సో ఎవరు 20 ఏళ్ల భాగస్వామ్యంలో ఉన్నారో సైకోకే తెలియదంటూ అబ్బూరి రామకృష్ణ కేసినేని టూర్స్ అండ్ ట్రావెల్స్ లో డైరెక్టర్ గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సో నాని అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయని, తనను అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పడుతున్నారంటూ కూడా మండిపడ్డారు చిన్ని. సో వ్యవహారం ఇలా సోషల్ మీడియాలో ముదిరి చేతల వరకు వెళ్ళింది. కేసినేని నాని తనపై చేసిన ఆరోపణలకు ఒకవైపు సోషల్ మీడియాలో కౌంటర్స్ వేస్తున్న చిన్ని లీగల్ గా కూడా ముందుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 100 కోట్ల పరువు నష్టం దాకా నోటీసు పంపారు ఎంపీ చిన్ని. అయితే అలాంటి వాటికి తాను భయపడనని, అలాగే స్పందిస్తానని, 1,00,000 కోట్లకు నోటీసు పంపినా కామ్ గా ఉండే ప్రసక్తే లేదంటూ తిరిగి పోస్ట్ పెట్టారు కేసినేని నాని. ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా లీగల్ నోటీసు ఇవ్వడం కూడా ఒక రకం బెదిరింపేనన్నది మాజీ ఎంపీ వర్షన్. సో ప్రైవేటు సంస్థలకు స్థలాలు ఇస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ఒకవైపు అభినందిస్తూనే మరోవైపు ఉర్సా కంపెనీ భూముల వ్యవహారంపై ఆరోపణలు చేశారు నాని. సో సంస్థ వెనక చిన్ని ప్రమేయం ఉందని, అందుకే ఇదంతా చేస్తున్నారన్నది నాని మాట. అయితే గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై ఒక్కసారి కూడా స్పందించిన నాని ఇప్పుడు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు చేస్తూ అప్రతిష్ట పాలు చేస్తున్నారనేది చిన్ని మాట. క్యాబినెట్ ఆమోదంతో సంస్థలకు ప్రభుత్వం భూములు ఇస్తే కేవలం వ్యక్తిగత కక్షతో వైసీపీ అధ్యక్షుడు జగన్ డైరెక్షన్ లో తనను అడ్డం పెట్టుకొని కేసినేని నాని ప్రభుత్వం బదనాం చేస్తుందనేది ఇటు చిన్ని వర్షన్. సో కేసినేని నాని చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం కూడా సరైన సమయంలో స్పందిస్తుందని చెప్తుంది. కానీ ఎవరికి సపోర్ట్ గా ఉంటుందని ఇక్కడ చాలా $1 మిలియన్ క్వశ్చన్ చెప్పుకోవచ్చు. అన్నదమ్ములు ఇద్దరు కూడా పోటాపోటీగా తగ్గేదిలే అనడంతో రాబోయే రోజుల్లో ఈ వారు ఎంత రసవత్తరంగా మారుతుందని చెప్తున్నారు రాజకీయ వర్గాలు. సో ఈ వీడియోలో అంటే ఇటు కేసినేని చిన్ని కావచ్చు, కేసినేని నాని కావచ్చు, వీళ్ళిద్దరు వారు ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి 2014 నుంచి ఈ వారు కంటిన్యూస్ గా అవుతుంది తప్ప దీనికి ఆజ్యం పోసేవాళ్ళే తప్ప దీన్ని ఈ రప్చర్ ని స్టాప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు కేసినేని చిన్ని వైపు కూడా టీడీపీ కార్యకర్తలు ఉంటారు, ఇటు కేసినేని నాని వైపు కూడా టీడీపీ కార్యకర్తలు ఉంటారు. సో వీళ్ళిద్దరికి అసలు అంటే నికార్సైన టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పార్టీ అధిష్టానం ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ టాస్క్. సో ఎవరికి సపోర్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.